హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయాబీన్ రసం అండి. రసం కిందైనా వేసుకోవచ్చు, సూప్గానైనా తీసుకోవచ్చు. ఓకేనండి. ముందుగా ఒక అరకప్పు సోయాబీన్ రాత్రంతా నానబెట్టినవి తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు తీసి కుక్కర్లో వేసేసుకుని ఇందులో పప్పు ఉడకడానికి సరిపడ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఇందులో 1 స్పూను ధనియాలు, 1 పావు స్పూన్ మిరియాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అలాగే కారానికి సరిపడా అంటే ఆ పేస్ట్ని బట్టి నేను 3 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసి వీటిని పౌడర్ కింద తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనండి. కుక్కర్ స్టీమ్ అంతా పోయి చల్లారిన తర్వాత మూత తీసి చూసారుగా ఇలా ఉన్నది. ఇప్పుడు టమాటాలు పై తొక్క అంతా తీసేసి మిగతాదంతా మిక్సీ జార్లో వేసి ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రసం పెట్టుకోవడానికి తాలింపు వేసేసుకుంటున్నాను. గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత కాస్త దళసరిగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు వేసుకోవాలండి. సోయాబీన్ ఉడికించేటప్పుడు కానీ పేస్ట్ చేసేటప్పుడు కానీ సాల్ట్ అయితే వేయలేదు, అందుకని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉల్లిపాయలు మగ్గించేసుకోవాలి. ఓకేనండి. ఉల్లిపాయలు అయితే బాగానే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసేస్తున్నాను నేను. ఈ పేస్ట్ వేసి బాగా కలిపేసుకుని ఈ పేస్ట్ మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. మనకి రసం కన్సిస్టెన్సీ ఎలాగుంటుందో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఆ పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసి బాగా కలిపేసుకుని దీన్ని బాగా మరిగించేసుకోవాలండి. ఇది అన్నంలో వేసుకుని తినచ్చండి. అలాగే ఉట్టిగా కూడా సూప్ కింద కూడా తీసుకోవచ్చు. మంచి హెల్తీగా ఉండే సూప్ అండి ఇది. రసం కూడా చాలా మంచిగా ఉంటుంది. అన్నంలో కూడా అయితే మాత్రం చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంతేనండి, చక్కగా మరిగిపోయింది కదా. చాలా హెల్తీ అయిన రసం కమ్ సూపునండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.